ఎల్నినో ప్రభావం వల్ల ఈ సంవత్సరం వర్షాలు తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వలను ఆధారం చేసుకుని ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి రైతులు ఎలాంటి పంటలు వేసుకోవాలో పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఎల్నినో ప్రభావం, సాగునీటి ప్రాజెక్టులలో ప్రస్తుత నీటి వనరుల అందుబాటు, రిజర్వాయర్ల పరిస్థితి, వర్షపాతం, రానున్న రోజులలో వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పంటల సాగులో రైతులకు అవగాహన కల్పించే విషయమై గురువారం ఆయన జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్, వ్యవసాయ, ఉద్యాన, చిన్న నీటిపారుదల తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే వర్షాలు 15 నుండి 20% తక్కువగా ఉన్నాయని, అలాగే వాతావరణ శాఖ నివేదికల ప్రకారం పరిస్థితి ప్రమాదకరంగా లేకపోయినప్పటికీ రానున్న రోజుల్లో ప్రధాన రిజర్వాయర్లలో నీరు తక్కువగా ఉండటం, అలాగే వర్షపాతం కూడా తగ్గే అవకాశం ఉందని అన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్లు నీటిపారుదల, వ్యవసాయ, ఉద్యాన, తాగునీరు తదితర శాఖల అధికారులను సమన్వయం చేసుకుని సమావేశాలు నిర్వహించి పంటల సాగుపై రైతులకు నిజమైన పరిస్థితిని వివరించి చెప్పాలని ఆదేశించారు. ప్రతివారం జిల్లా కలెక్టర్లు నీటిపారుదల, వ్యవసాయ అధికారులతో సమీక్షించుకోవడమే కాకుండా రైతులకు ఎప్పటికప్పుడు ఎలాంటి పంటలు వేసుకోవాలో అవగాహన కల్పించాలని చెప్పారు. అందుకు తగ్గట్టుగా జూలై 15, 30, ఆగస్టు 15 ఇలా 15 రోజులకు ఒకసారి కాంటింజెంట్ ప్రణాళిక రూపొందించాలన్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ప్రస్తుతం ఉన్న పరిస్థితులను రైతులందరికీ తెలియజేయాలని నల్గొండ, సూర్యాపేట జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అలాగే ఇతర జిల్లాలలో కూడా జిల్లా కలెక్టర్లందరూ ఆయా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లతో సమీక్షా సమావేశాలు నిర్వహించి సాగునీటి పరిస్థితులపై చర్చించాలని, ఉన్న నీటి వనరుల ఆధారంగా రాబోయే వర్ష సూచనలను ఆధారం చేసుకుని రైతులందరికీ సమగ్రంగా తెలియజేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లు తక్షణమే ఆయా ప్రాజెక్టుల కింద ఐడీపీ సమావేశాలు ఏర్పాటు చేసి ఎలాంటి పంటలు వేసుకోవాలో రైతులకు తెలియజేయాలని, అదేవిధంగా అందుకు తగ్గట్టుగా విత్తనాలను పంపిణీ చేయాలని, జూలై 15 తర్వాత కాంటింజెంట్ ప్రణాళిక తయారు చేయాలని, ఆయా జిల్లాల ఆధారంగా ఏ రోజుకు ఆ రోజు పరిస్థితులను సమీక్షించి రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఎల్నినో ప్రభావం వల్ల కలిగే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించాలని, పామాయిల్, ఇతర ఉద్యాన పంటలు వేసుకునేలా చూడాలన్నారు. ప్రస్తుత పరిస్థితులను రైతులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ స్పందిస్తూ నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు 8 మండలాలలో సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైందని, జూలైలో కూడా వర్షం రాని రోజులు ఎక్కువగా ఉంటాయని, వాతావరణ శాఖ సూచనలు ఉన్నాయని, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం సాగు చేసే పంటల విషయమై జూన్ 1 నుండే రైతు వేదికల ద్వారా సమావేశాలు ఏర్పాటు చేసి వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులతో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 20,000 ఎకరాలలో వరి సాగు చేయవలసి ఉండగా 10,000 ఎకరాలలో మాత్రమే వరి వేయడం జరిగిందని, 3 లక్షల ఎకరాలలో పత్తి సాగుకు గాను 2,57,000 ఎకరాలలో పత్తి వేశారని, రైతులను ఆరుతడి పంటల వైపు ప్రోత్సహిస్తున్నామని, రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి పీఏసీఎస్ల ద్వారా కూడా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, ఉద్యానాధికారి శేఖర్, నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, ఆయా ప్రాజెక్టుల ఇంజనీర్లు, చిన్న నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు.